దేవుని పరిశుద్ధ స్తోత్రం కనుగాక. నిజంగా బ్రదర్ ప్రేయర్ చేసిన విధంగానే నిన్న మా ఇంట్లో ప్రార్థన కూటం ఉన్నింది. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లేట్ అయింది. మేము పనుకునే లోపల రాత్రి 1 గంట వరకు అయింది. నేను అనుకున్నాను మోస్ట్లీ ఈరోజు మార్నింగ్ త్వరగా లేస్తాను, లేదా కొన్నిసార్లు నాకు నిద్ర ప్రాబ్లం ఉంటుంది కదా అని అనుకున్నాను. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈరోజు ఆయన చిత్తం ఉన్నింది. సో ఈ వాక్యం కొరకు దేవుడు సిద్ధపరిచున్నాడని నమ్ముతున్నాను. సో దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మెలకును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక వాక్యం చదువుకుని ప్రార్థన పూర్వకంగా ఇప్పుడు దేవుని వాక్యం ధ్యానించుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఎఫెసీయులకు 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఒక చిన్న ప్రార్థన అండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ఇచ్చిన సందేశం బట్టి వందనాలు యేసయ్యా. ప్రభా తండ్రి, నీ వాక్యం ధ్యానించబోతుండగా తండ్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడిన ప్రభా, విత్తబడిన మాటలు మన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా నిరంతరంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి మీకు సమస్త మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. అందరికి నా వందనాలండి. సో ఇప్పుడు చదవబడిన వాక్యమును బట్టి మనము దేవుని వాక్యంలో ఒక సత్యాన్ని మనము తెలుసుకోబోతున్నాము. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31, 32 వచనం చదివినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు ఆయన. సో మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న యెడల నిజంగా నా శిష్యులై ఉంటారు. తర్వాత మీరు సత్యమును తెలుసుకుంటారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని ఒక మాటను యేసయ్య ఆ రోజు అన్నాడండి. దేవునికి స్తోత్రం. అంటే మనల్ని స్వతంత్రులుగా చేసేది ఏమి అంటే, సో దేవుని వాక్యంలో ఉన్న సత్యము. ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ సత్యాన్ని మనం నమ్మి నడిచినప్పుడు ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రతి ఒక్క పాపపు బంధకాల నుంచి మనల్ని విడిపిస్తుంది, మనకి ముక్తిని. సో ఆ సత్యము ద్వారానే మనం ముక్తిని పొందుకుంటాము అని ఒక విషయాన్ని అక్కడ యేసయ్య మాటలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవబడిన లేఖనాల్లో అంటే దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటో మనం ఈరోజు సో మనం ధ్యానించుకుందాం, తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ సో ఈ విషయము ఉన్న ఈ యొక్క సమయంలో వివరించడానికి ఒకవేళ టైం సరి కాకపోతే, సో ఈ యొక్క విషయాన్ని ఒక సిరీస్ గా నెక్స్ట్ వీక్ కూడా నేను కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను. సో దేవునికి స్తోత్రం. ఎంతవరకు అయితే అనుకూలమైతే అంతవరకు ఆ వాక్య వివరణలోనికి నేను వెళ్తానండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు చదవబడిన ఈ లేఖన భాగంలో ఎఫెసీయులకు 1వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నాము. యేసయ్య మన కొరకు ఆయన రక్తము చిందించుట ద్వారానే మనకు పాప క్షమాపణ కలిగి ఉన్నది, విమోచన కలిగి ఉన్నది. తద్వారా మనము రక్షింపబడి దేవుని రాజ్యము పొందుకోగలుగుతున్నాం, దేవుని రాజ్యం చేరగలుగుతున్నాం. ఇది మన ఒక సొంత భక్తి క్రియలతో కాదు, మన ఒక పుణ్య క్రియలతో కాదు, కానీ ఆయన మన కొరకు చేసిన కార్యమును బట్టి మనకు విమోచన కలిగి ఉన్నది. ఎవరైతే సో ఆయన యందు ఈ యొక్క విశ్వాసం ఉంచుతారో, విశ్వాసము ద్వారా ఆయన కృప చేతనే మనము రక్షింపబడుతున్నాము అనే ఒక సత్యము ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తున్నామండి. ఒకసారి మనము మన చుట్టూ చూసినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలు, అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు, అన్యులు ఒకసారి మనం గమనించినట్లయితే వారు ఒక బిలీఫ్ సిస్టమ్ వేరే, విశ్వాసులుగా క్రైస్తవులుగా మన ఒక బిలీఫ్ సిస్టమ్ నిజంగా వేరే. సో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో దేవుడు మన విమోచన కొరకు ఆయనే ఒక మార్గాన్ని ఏర్పరిచినాడు. దేవునికి స్తోత్రం. సో ఆ వాక్యమును బట్టి మనకు తెలుసుకునే సత్యం ఏమిటంటే, సో మనం రక్షింపబడాలి అంటే, సో
విశ్వాసము ద్వారానే రక్షింపబడుతున్నాం. అంటే దేవుడు ప్రతి మనిషిని రక్షించుట కొరకు విశ్వాస మార్గాన్ని ఆయన ఏర్పరిచినాడండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ లోకంలో మనం ఎవరు మధ్యలో అయితే జీవిస్తున్నామో, ఎవరు మధ్యలో అయితే మనం వర్క్ చేస్తున్నామో, పని చేస్తున్నామో, మన చుట్టూ ఉన్న ఆ అన్యుల్లో వారి యొక్క బిలీఫ్ సిస్టంలో వారు ఏం నమ్ముతున్నారంటే, వారు కర్మ సిద్ధాంతం నమ్ముతున్నారు. కర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారు. అవును కదండి. ఒకసారి ఎందుకు ఈ విషయం ఈరోజు మనము తెలుసుకోవాలి అంటే, మన ప్రతి ఒక్కరి దేవుని బిడ్డల యొక్క తపన ఏమిటంటే, ఏ విధము చేతనైనా అన్యుల్ని దేవుని తట్టు తిప్పాలి. ఒక ఆత్మ కూడా నశించుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు మనల్ని ఒకప్పుడు అన్నులైన మనల్ని ఆయన విశ్వాసము చేతనే రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విశ్వాస మార్గంలో నడుచుకుంటున్న మనము మన చుట్టూ ఉన్న ఈ అన్యుల్ని రక్షణలోకి వాళ్ళని తీసుకురావాలి అంటే, ఇప్పుడు మనము వారికి ఈ సత్యాన్ని తెలియజేసే బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. అందుని బట్టి ఈ యొక్క విషయాన్ని మనం ఈరోజు గ్రహించాలి. వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, వారి ప్రకారము ముక్తి పొందుకోవాలంటే కర్మ సిద్ధాంతాన్ని వారు పాటిస్తున్నారు. ఏమి కర్మ సిద్ధాంతం అంటే, దాన ధర్మాలు చేయాలా, జపతపాలు చేయాలా, తీర్థయాత్రలు వెళ్ళాలి, తర్వాత నదిలో మునగాలి, లేకుంటే గుండు చేయించుకోవాలి. ఈ విధంగా ఎన్నో తాపత్రయాలు పడితే గాని వారికి ముక్తి లేదు అని వారి యొక్క సిద్ధాంతం అది. అయితే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుని వాక్యం ప్రకారము విశ్వాస మార్గము ద్వారా మనిషికి రక్షణ అని చూస్తున్నాము. అయితే ఈ లోకము ఏం చెప్తుందంటే, నువ్వు కర్మాలు చేస్తేనే తప్ప నీకు ముక్తి దొరకదని ఈ లోకంలో ఉన్న విషయం. ఈ రెండు తలంపుల మధ్య ఇప్పుడు ఈ రోజుల్లో మనుషులు జీవిస్తున్నారు. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే, ఆ రోజు ప్రవక్త అయిన ఎలియా కాలంలో కూడా ప్రజలు రెండు తలంపుల మధ్య జీవిస్తున్నప్పుడు, దేవునికి స్తోత్రం, ఆ రోజు దేవుడు ఎలియా ప్రవక్తను లేపి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడతాడు. మీరు ఎంతవరకు రెండు తలంపుల మధ్యలో ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనే సేవించండి, ఒకవేళ బయలు దేవుడైతే వాళ్ళనే సేవించండి అని ఆ రోజు సవాలుతో కూడిన ఒక ప్రకటన ఎలియా చేస్తాడు. మనకందరికి విషయం తెలుసు. అయితే ఒకటి మాత్రం సత్యం ఏమిటంటే, మనిషికి ముక్తి రక్షణ అనేది ఇప్పుడు రెండు మార్గాల గుండా అసలు ఉండదు కదండి. మనిషికి విశ్వాసము మార్గం ద్వారా అయినా రక్షణ ఉండాలి, లేకపోతే కర్మ సిద్ధాంత మార్గం ద్వారా అయినా రక్షణ ఉండాలి. అయితే ఈ రెండులో ఏది నిజము? దేని ద్వారా నిజంగా మనిషి రక్షింపబడగలడు? దేవుని వాక్యము ఎందుకు విశ్వాస మార్గాన్నే సూచిస్తుంది? అన్యులు వారు బహుగా నమ్మే ఆ ఒక కర్మ మార్గం ద్వారా ఎందుకు మనిషికి రక్షణ కలగదు? ఏది సత్యము, ఏది వాస్తవము? ఈ యొక్క విషయము మనం ఎప్పుడైతే బాగా గ్రహిస్తామో, ఖచ్చితంగా ఆ రోజు ఎలైని వాడుకున్న దేవుడు మనల్ని కూడా ఈ అన్ని జనుల మధ్యలో ఆయన మనల్ని కూడా వాడుకుంటాడండి. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఒక ప్రవక్త దేవుని కొరకు నిలబడినప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా దేవుని తట్టు ఆ రోజు తిరిగారు. యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారు. బయలు దేవత అది దేవుడు కాదు అని తేటగా వారు ఆ రోజు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. అదే విధంగా మనము కూడా ఎప్పుడైతే సత్యం తెలుసుకొని దేవుని కొరకు నిలబడగలుగుతామో, దేవుడు మనల్ని ఆయన వాడుకున్నప్పుడు ఖచ్చితంగా అనేకులు మన ద్వారా రక్షింపబడి రక్షణకు దేవుడు ఏర్పరిచిన నిజమైన మార్గాన్ని వారు కూడా తెలుసుకుంటారు. నిజంగా వారు అప్పుడు రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న సత్యము ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలన్న అవసరత ఎంతైనా ఉందండి. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో ఏది సత్యము, ఏది నిజము ఒకసారి మనం తెలుసుకుందాం, ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి విశ్వాస మార్గం, రెండోది కర్మ మార్గం. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఎలియా ప్రవక్త కూడా ఆ ఒక సవాల్లో మొదటిగా వారిని పరీక్షించినాడు. బయలు దేవత
ఒక ప్రవక్తలు మీరే ఫస్ట్ ఆ పని చేయండి అని అగ్ని ద్వారా ఎవరైతే సో ఉత్తరం ఇస్తాడో ఆయనే నిజమైన దేవుడిని తెలుసుకుందామని సో ఆ పరీక్షలో ఆ సవాల్లో మొదటి ఛాన్స్ వారికి ఇచ్చాడు కదండి. అదేవిధంగా ఈరోజు ఆ ఈ అన్నిలో ఉన్న బిలీఫ్ సిస్టమ్ ని ఒక్కసారి మనము పరిశోధిస్తే నిజంగా దాని ద్వారా మనిషికి విడుదల ఉందా, రక్షణ ఉందా అని ఒకసారి దాన్ని ఒకసారి ఎగ్జామ్ చేస్తే సో విషయం ఏంటో ఖచ్చితంగా మనకు సో బోధపడుతుంది. సో కాబట్టి సో ఒకవేళ ఈరోజు సమయం ఎంతవరకు అనుకూలిస్తుందో తెలియదు. అయితే ఈ యొక్క విషయాన్ని అంటే ఇక ఫస్ట్ విషయాన్ని మనం ఎగ్జామ్ చేద్దాం. తర్వాత దేవుని ప్రభుత్వం అయితే విశ్వాసం మార్గం ద్వారా యేసు రక్తం ద్వారా మనకి ఏ విధంగా నిజంగా విడుదల ఉందో ప్రభుత్వం అయితే నెక్స్ట్ వీక్ సో నేను ఆ విషయాన్ని మాట్లాడడానికి ఇష్టపడతానండి. సో దేవునికి స్తోత్రం, ఎందుకంటే సమయం పర్మిట్ చేయదు కాబట్టి. అయితే ఒక్కసారి మనుషులు ఈరోజు చేస్తున్న ఆ పద్ధతుల ద్వారా ఎందుకు రక్షణ లేదో ఆ విషయాన్ని, ఆ కర్మ సిద్ధాంతాన్ని ఫస్ట్ గా ఒకేసారి మనము సో ఎగ్జామ్ చేద్దాం. సో చూడండి, ఆ విషయానికి వస్తే సో ఆ అన్యులకు నిజంగా సో తెలపబడాల్సిన సత్యం ఏంటంటే దేవుడు నిజంగాన సో ఆ కర్మ మార్గాన్ని ఏర్పరచలేదు. సో అయితే వారు సాతాను వారి మనోనేత్రాలని గుడ్డితనం చేసింది కాబట్టి వారు తెలుసుకోలేని పరిస్థితిలో పడిపోయినారు. సో ఇప్పుడు సాధారణంగా ఈ లోకంలో ప్రజలు ఏమనుకుంటారంటే సో ఎవరి విశ్వాసం వారిది గొప్ప అనుకుంటారు. అయితే అట్లా మాట్లాడుతూనే సత్యం ఏంటో గ్రహించకుండా పోతున్నారు. సో కాబట్టి వారికి సత్యం తెలపాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీదనే ఉంది. సో దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఒక్కసారి మనం గమనించినట్లయితే ఎందుకు దేవుడు ఆ మార్గాన్ని ఏర్పరచలేదు అని ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే సో ఒకసారి ఆ ఒక మార్గంలో మనం చూస్తున్నాము, వారు అనుకుంటున్నారు ఆ కర్మ సిద్ధాంతం ప్రకారంగా సో దాన ధర్మాలు చేయాలి, జపతపాలు చేయాలి, తీర్థయాత్రలు తిరగాలి, సో నదిలో ఎక్కడో ఉన్న నదిలో పోయి వారు స్నానం చేయాలి. సో ఇట్లా చేస్తేనే తప్ప, గుండు చేసుకోవాలి, ఇట్లా చేస్తేనే తప్ప సో వారికి ముక్తి లేదని తాపత్రపడుతున్నారు. ఒకసారి మనం గమనిస్తే ఈ యొక్క విషయము సో సాధారణంగా ఎవరికి చేత అవుతుంది చేయడానికి అంటే డబ్బు ఉన్న వరకు మాత్రం సాధారణంగా అవుతుందండి. సో ఎక్కడన్నా పోవాలి, ఇటువంటి దాన క్రియలు చేయాలంటే వారికి మాత్రం సాధ్యం అవుతుంది. సో అయితే ఎంతో మంది పేదవారు ఉన్నారు కదా ఈ లోకంలో. సో అటువంటి కార్యాలు చేయని వారు ఎంతో మంది ప్రజలు ఉన్నారు కదా. సో అలాగైతే వారి పరిస్థితి ఏంటి? సో ఒకవేళ ఈ కర్మ సిద్ధాంతం ద్వారానే మనిషికి విడుదల, రక్షణ, లేకుంటే ముక్తి దొరికేది నిజమైతే గిన ఆ కర్మ సిద్ధాంతం ప్రకారము సో ఉన్న వారు ఆ పని చేయడానికి స్తోమత ఉన్నవారు మాత్రమే ముక్తి పొందుకుంటారు. సో స్తోమత లేని వారు పరిస్థితి ఏంటి? వారు ఆ సిద్ధాంతం ప్రకారంగా ఆ పని చేయరు కాబట్టి ఇంకా నరకానికి వెళ్ళాల్సిందే. సో కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం అనేది నిజంగా ఇది రాంగ్ అని తేటగా మనం చెప్పొచ్చు. దేవుడు ఒకవేళ అదే ఆ విధంగా ఆయన ముక్తికి మార్గం పెట్టింటే దేవుడు నిజంగా పక్షపాతి అవుతాడు. అవును కదండి. సో కేవలం ఉన్నవారు మాత్రము సో స్వర్గానికి వెళ్ళిపోతారు, లేని వారు ఆ కార్యాలు చేయకుండా మరి ఏమవ్వాలి వారు? సో ఇది ఒక విషయము. ఎగ్జామ్ చేస్తున్నాం ఆ కర్మ సిద్ధాంతాన్ని. ఇప్పుడు రెండో విషయం ఏమిటంటే సో ఈ కర్మ సిద్ధాంతం ప్రకారము ఒక వ్యక్తి ఆ పనులు జరిగించడానికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఒకవేళ యాక్సిడెంట్ అయి చనిపోతే సో ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మాలు నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి గతి ఏమవ్వాలి? సో ఖచ్చితంగా ఆ సిద్ధాంతం ప్రకారము ఆ కర్మలు చేయలేదు కాబట్టి ఇంకా వానికి నరకమే గతి కదా. సో కాబట్టి సో ఆ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎవరు కూడా రక్షింపబడలేరు. సో మూడో విషయం ఏంటంటే సో ఈ కర్మ సిద్ధాంతం అనుసరించి అంత తాపత్రయాలు పడి వారు చేసినప్పటికీ కూడా మరి వచ్చిన తర్వాత అదే పాపలు మళ్ళీ చేస్తున్నారు. పాపం నుంచి నిజంగా ముక్తినే లేదు, విముక్తినే లేదు. తర్వాత మళ్ళీ అదే తప్పులు కొనసాగిస్తున్నారు. ఎంతమంది చూసాం కదండి. కొన్ని డేస్ వరకు మాలలు వేస్తారు, తర్వాత మరి అదే త్రాగుబోతుతనమే కంటిన్యూ చేస్తారు. అంటే పాపం మనిషిని విడవదు. సో ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ విషయం వారు ఒకవేళ తెలుసుకోగలిగితే అవును కదా, సో మనం చేసే కర్మ సిద్ధాంతం ద్వారా నిజంగా దేవుడు ముక్తి పెట్టలేదు, సో దీని ద్వారా మనకి రక్షణ కలుగుదనే వాస్తవం ఖచ్చితంగా గ్రహించుకుంటారు. వారికి తెలియదు కాబట్టే ఆ విధంగా
వారు ఒక గ్రుడ్డిగా వెళ్ళిపోతున్నారు. సో ఈ రోజు ఎంతో ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే సత్యం తెలుసుకోలేకుండా. సో కాబట్టి ఒకసారి మనం ఎగ్జామ్ చేసి బాగా గ్రహించగలిగితే ఈ విషయం వారికి ఒకవేళ దేవుని ఆత్మ చేత నడిపింపబడి మనము వారికి తెలియజేసినట్లయితే వారు సత్యం తెలుసుకున్నప్పుడు యేసయ్య మాట ప్రకారం నిజంగా రక్షణ సో యేసయ్య ద్వారానే ఏ విధంగా ఉందో మనం తెలియపరిచినప్పుడు ఖచ్చితంగా వారు రక్షింపబడతారండి. సో దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం చూసినప్పుడు సో మనిషి ఆ కర్మ సిద్ధాంతం ద్వారా ఎన్నటికీ కూడా విమోచింపబడలేడు. అది సాతాను మనుషులకు కలుగజేసిన ఒక గుడ్డితనం అని బహు తేటగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. సో దేవుడు ఆ రోజు అగ్ని ద్వారా ఉత్తరం ఇచ్చిన దేవుడు సో ఈరోజు సో వాక్యపు ప్రత్యక్షత అనే వెలుగు ద్వారానే సో నిజంగా దేవుడు ఎవరో సో ఆయన ఏర్పరిచిన మార్గం ఏంటో మనిషి తెలుసుకున్నప్పుడే నిజమైన దేవుడిని గుర్తించగలుగుతాడు, రక్షింపబడగలుగుతాడు. సో దేవునికి స్తోత్రం. సో ప్రభు చిత్తం అయితే సో నెక్స్ట్ వచ్చే రోజుల్లో సో యేసయ్య రక్తము ద్వారానే ఏ విధంగా మనిషికి విమోచన, ఆ విశ్వాస మార్గము ద్వారానే ఏ విధంగా మనిషికి విమోచన ఉందో సో మనం ధ్యానించబోతున్నాము. అదేవిధంగా ఒకవేళ మనకు ఈ ప్రశ్న కలిగిన అన్యుల ద్వారా ప్రశ్న మనకు ఎదురైనా మనం ఖచ్చితంగా దేని వాక్య ఆధారం ద్వారా మనం వారికి సమాధానం జవాబు చెప్పవచ్చు. ఏమిటంటే ఆ ప్రశ్న సో దేవుని లేఖనాల్లో రాయబడిన మాట ప్రకారము సో యేసయ్య రక్తము ద్వారానే పాప క్షమాపణ ఉంది. అవును. సో అయితే ప్రశ్న ఏంటంటే సో దేవుడు రక్తము చిందించుట ద్వారానే ఏ విధంగా మనిషి నిజంగా రక్షింపబడగలడు, పాప క్షమాపణ ఏ విధంగా జరుగుతుంది, పాప క్షమాపణ కలగడానికి దేవుని పరిశుద్ధ రక్తము చిందించబడడానికి ఏమి సంబంధం ఉంది, దేవుని వాక్యంలో ఈ సత్యంలో ఉన్న మర్మం ఏమిటి అని ఒక విషయాన్ని ప్రభుత్వం అయితే సో నెక్స్ట్ వీక్ మనం ధ్యానించబోతున్నాం. సో దేవునికి స్తోత్రం. సో దేవుడు ఈ రోజు దయచేసిన ఈ వాక్యాన్ని బట్టి సో దేవునికి మహిమకరం గాక. సో దేవుడు మనందరితో మాట్లాడాలని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందామండి.